సార్ అయితే ఇప్పుడు ఇంతమంది అంటే అజయ్ బాబు గారు కావచ్చు, చాలామంది పాస్టర్లు అది మర్డర్ మర్డర్ అని చెప్పి మీరు అన్నట్టు మెల్లగా అందరికి ఎక్కిస్తున్నారు. ఇక దాదాపు 2 రోజుల నుంచి అందరూ మర్డర్ అని ఫిక్స్ అయిపోయారు అది. సో మర్డర్ అయినా కాకపోయినా మర్డర్ అని ఫిక్స్ అయిపోయారు. అసలు నిజంగా ప్రవీణ్ ప్రగడాల గారి కుటుంబం నుంచి ఎవరన్నా వచ్చారా బయటికి, ఇది మర్డర్ అనో లేకపోతే ఇది ఏంటనే వాళ్ళ కుటుంబం నుంచి ఎవరైనా మాట్లాడారు, ఏమన్నా ఉందా సమాచారం మీ దగ్గర దాని గురించి? సార్ ఇప్పుడు నేను వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది నేను మాట్లాడ, నేను పోలీస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాటలే నేను మాట్లాడతాను. ఓకే సార్. 25వ తారీఖు బాడీ దొరికిన తర్వాత, మార్నింగ్ దొరికిన తర్వాత ఆ వ్యక్తి ఎవరు తెలుసుకోవడానికి వాళ్ళకి సమయం పట్టింది, ఖచ్చితంగా పడుతుంది కదా. సమయం బట్టి వాళ్ళ కుటుంబానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే 25వ తారీఖు సాయంత్రము ఈయనకు సంబంధించిన బొమ్మర్దో భావన సంథింగ్ ఎవరో రిలేటివ్ రావడం జరిగింది. అప్పుడు కంప్లైంట్ ఇస్తే అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఈవెన్ వీళ్ళ వైఫ్ కూడా ఫోన్ చేస్తే కూడా ఎస్పీ గారు స్వయంగా చెప్పారు, వీళ్ళ వైఫ్ ప్రవీణ్ పగడాల వైఫ్ కు ఫోన్ చేసి మాట్లాడితే నేను రాలేను అని చెప్పిందట. వేరే కొన్ని ఏదో ఉన్నాయి, వాళ్ళకి సమ్ ఇష్యూస్ ఉన్నాయి, మేము రాలేను అని చెప్పి వాళ్ళ వైఫ్ చెప్పిందట. నేను ఆశ్చర్యపోయాను. నేను భర్త చనిపోయి అక్కడ ఉంటే అది రాలేదు అన్న అంటే నాకు అర్థం కాలేదు. నాకు సరేలే మనకెందుకు, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మనకెందుకు అనుకుంటే అందుకని ఎస్పీ గారు కూడా ఇంకా పూర్తి పేరు చెప్పలేదు కాబట్టి మనం దాని మీద ఏదో ఊహాగానం పెట్టుకోవడం మన తప్పు. కానీ నాకు ఒక్కటే అక్కడ అనిపించింది ఏంటంటే, జనరల్ గా భర్త చనిపోయిండు, ఒక దగ్గర శవమై ఉన్నాడు అంటే ఏ భార్యనే ఇమీడియట్ గా బయలుదేరుతారు జనరల్ గా. నేను రాలేను అని ఎస్పీ గారికి చెప్పిందంటే నేను ఆశ్చర్యపోయినా. ఎస్పీ గారు కొంతమంది ఇప్పుడు ఈ వీడియో చూసి అనొచ్చు, ఈ ఎస్పీ గారికి పర్సనల్ గా చెప్పిరాడు, అరే బాబు ఆడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు, ఆ మాటల్లో ఉండేది చూడండి.